నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఉండి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలో మంత్రి నారాయణ పర్యటన. అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించిన మంత్రికి ధన్యవాదాలు తెలిపిన స్థానికులు. భీమవరంలో కన్నుల పండుగ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం. పట్టు వస్త్రాలు, ముత్యాల తాంబూలాలు సమర్పించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. ప్రజల పక్షాన నిలబడుతున్నందుకు జీర్ణించుకోలేక తప్పుడు కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి విడుదల రజని. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జోరందుకున్నాయి. కాళ్ల మండలం పెదామీరం గ్రామంలోని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం వైసీపీ సీనియర్ నాయకుడు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు మన్నె నాగరాజుతో పాటు సర్పంచ్ మన్నె వరలక్ష్మి, వైస్ ఎంపీపీ నాగలక్ష్మి శ్రీనివాసరావు, దేవస్థానం చైర్మన్ మందపాటి రాము, గ్రామ ఉపాధ్యక్షులు మందపాటి రవితో పాటు సుమారు 150 మంది వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ వైసీపీ నుంచి టీడీపీలోకి నాయకులు చేరడం శుభపడినాము అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులే పార్టీలో చేరుతున్నారని తెలిపారు. భీమవరం పట్టణంకి సమీపంలో ఉన్న బొండాడ గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తారని తెలిపారు. ఈ ప్రాంతంలో కూడా రోడ్లు వెడల్పు చేసి భీమవరం పట్టణంకు ధీటుగా తయారు చేస్తారని తెలిపారు. సరైన సమయంలో పార్టీలో చేరి గ్రామాభివృద్ధికి కృషి చేసేందుకు వచ్చిన నాయకులను అభినందించారు. బొండాడ గ్రామం సర్పంచ్ వరలక్ష్మి గారు, వారి భర్త మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నే నాగరాజు గారు, ఇంకా వైస్ ఎంపీపీ, మొత్తం బొండాడ పంచాయతీ బోర్డు సభ్యులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం అత్యంత సంతోషం. ఎందుకంటే భీమవరానికి అతి సమీపంలో రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందాల్సిన గ్రామం కోపెల్ల, దాని పక్కనే ఈ బొండాడ, ఎంతో కూడా అభివృద్ధికి ఎంతో అవకాశం ఉన్న గ్రామం. మరి ఈ సందర్భంలో అభివృద్ధిలో భాగంగా వాళ్ళందరూ కూడా వచ్చి రూలింగ్ పార్టీలో జాయిన్ అవ్వటం ఆ గ్రామ అభివృద్ధికి కూడా ఎంతో ఉపకారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ టైం మనకి డెవలప్మెంట్కి అనువైన సందర్భం. భీమవరం త్వరలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా కూడా భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది మనకి. సో అది వచ్చిన తర్వాత ఈ భీమవరం దీని చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అందులో బొండాడ వెనకబడి ఉండకూడదు. ఇప్పుడు మొత్తం పంచాయతీ బోర్డు అంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందువల్ల ఏ డెవలప్మెంట్ చేయాలన్నా ఒకే మాట మీద అందరూ ముందుకెళ్ళి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే మంచి అవకాశం వచ్చింది. రాబోయే రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందు ఆ రోడ్లన్నీ వెడల్పు చేయటం, ఉన్న రోడ్లని అవసరమైతే కొద్దిమందిని కన్విన్స్ చేసైనా ఎక్కడైనా బాటిల్ నెక్స్ ఉంటే సరిచేసి భీమవరానికి తగ్గ స్థాయిలోనే ఆ రోడ్లన్నీ కూడా ఉండి రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందాలి. అంటే భీమవరంలో అందులో స్థలం కూడా లేదు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఈ పెదమేరం కావచ్చు, కోపెల్ల కావచ్చు, వేంపాడు, బొండాడ ఈ గ్రామాలు చాలా ఇంపార్టెంట్ గ్రామాలు అవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి సరైన సమయంలో వచ్చి అటు మీ గ్రామాన్ని ఇటు పార్టీని కూడా బలపరచడానికి ఈరోజు జాయిన్ అయిన వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా సార్ని మరి ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది. అలాగే ఈ రోజున ఎమ్మెల్యేగా మా నియోజకవర్గానికి అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.
ఆయన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూసి మన నియోజకవర్గంలో ఆయన గెలిచిన నాటి నుంచి తన మన అన్న భేదం లేకుండా ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ఆయన చేసుకుంటూ వెళ్తాం. మరి మేము ఆకర్షితులు అయ్యాం. పార్టీ ముఖ్యం కాదు, ఎక్కడ అభివృద్ధి ఉందో ఎక్కడ నిజాయితీ ఉందో అక్కడ జాయిన్ అవటం నాయకులకి మంచి లక్ష్యం. మరి ఆ లక్ష్యంతో మేము మా బొండాడ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని మంచి ఉద్దేశంతో పార్టీని పక్కన పెట్టి మరి రఘురామరాజు గారి ఆయన నడిసే అభివృద్ధి పదంలో మేము నడవాలని మరి మేమంతా కూడా మరి మా బొండాడ పాలకవర్గ సభ్యులు అందరూ, పంచాయతీ పాలకవర్గ అందరూ, అలాగే మా వైస్ ఎంపీపీ గారు, ఇంకా ముఖ్య నాయకులు మరి అన్ని కులాల నుంచి కూడా ఈ కులం ఆ కులం లేకుండా అన్ని కులాల నుంచి కూడా వచ్చి ఈ రోజున జాయిన్ అవడం జరుగుతుంది. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఇంటి పట్టాలు ఇచ్చేలా మంత్రి మండలిపై ఒత్తిడి తెచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. భగత్ సింగ్ కాలనీలో పర్యటించిన ఆయనకు స్థానికులు థ్యాంక్ యూ నారాయణ సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలనీ వాసులను గత ప్రభుత్వం మోసం చేస్తే తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే పరిష్కరించినట్లు తెలిపారు. అడిగిన వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే నెల్లూరులో పుట్టి పెరిగి ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి పెరిగాను కాబట్టి నెల్లూరు గడ్డకి ఏదైనా చాలా ఉద్దేశంతో ఆ రోజు నెల్లూరుకి 5,200 కోట్ల రూపాయలు ఆ రోజు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీకు రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అదేవిధంగా ట్రైన్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, అనేక చేయడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం మీకు తెలుసు ఆ ప్రభుత్వం ఎలా పరిపాలించిందో. తెల్లవారు లేస్తే మనం ఈరోజు ఎవరిని అరెస్ట్ చేస్తారు అనే విధంగా చేశారు. వాళ్ళు పరిపాలన లేదు, ఆర్థిక వ్యవస్థ లేదు, ప్రజల సుఖశాంతం లేదు, ఒక కక్ష సాధింపుతో జరిగింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రజల సంక్షేమం కావాలి, ప్రజా పరిపాలన కావాలి, ప్రజల యొక్క సుఖం ఇంపార్టెంట్, ప్రజల అవసరాలు గుర్తించిన నాయకులు వాళ్ళకి కావాల్సిందని పదే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్డులోని కోపల్లెవారి సత్రం అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కాకులపాటి వీర రాఘవరావు, నోకారాయేశ్వరి దేవి ఇంద్రాణి దంపతులచే అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామన్నేలు స్వామివారికి పట్టు వస్త్రాలను, ముత్యాల తామ్రాలను సమర్పించారు. అనంతరం వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సిరిసిల్ల నుంచి తీసుకువచ్చిన అగ్గిపెట్టిలో చీర, చెన్నై నుండి తీసుకువచ్చిన సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన మాలలు, నెమలిపించే మాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భీమవరం హాట్ లైన్స్ వారిచే వివిధ రకాల స్వీట్లతో కంత సమర్పించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి విచ్చేసిన కేఈ శ్రీస్థల సాయిచే కళ్యాణ వ్యాఖ్యానం నిర్వహించారు. శ్రీ సాయి షణ్ముఖ భక్తరంజని మచిలీపట్నం వారిచే నిర్వహించిన సంగీత విభావరి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కళ్యాణాన్ని తిలకించారు.
వైసీపీ నేత అరెస్టుపై ప్రశ్నిస్తే పోలీసులు దౌర్జన్యం చేశారని మాజీ మంత్రి విడుదల రాజన్ తెలిపారు. నాదెండ్ల మండలం జంగాలపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడు సీతారామిరెడ్డిని పరామర్శించిన అనంతరం కారు ఎక్కేలోగా రూరల్ సీఐ సుబ్బానాయుడు, నాదెండ్ల ఎస్ఐ పోలీసులు ఒక్కసారిగా కారు వద్ద హడావుడి చేశారని, పోలీసులు దేనికి వచ్చారని ప్రశ్నించగా తన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్లేందుకు వచ్చామని చెప్పారన్నారు. ఏ కేసులో అతన్ని అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని కోరగా వివరాలు చెప్పేందుకు నిరాకరించడంతో పాటు తనపైన బెదిరింపులకు పాల్పడ్డారని, తనపైన అసాల్ట్ కేసు కూడా పెడతారంటూ బెదిరించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పోలీసులను ఇలాగే తమపై ఉసిగొల్పుతున్నారని, వీటికి భయపడేది లేదని ఆమె చెప్పారు. ఇక్కడ కూడా మీరు చేయాల్సినటువంటి ఇల్లీగల్ కేసులు మీరు కట్టారు, మీరు చేయాల్సినటువంటి అరెస్టులు చేశారు, జైలుకి ఇవ్వాల్సినవి మీరు చేస్తానే ఉన్నారు, మేము కూడా చూస్తానే ఉన్నాం. ఈ రోజున స్పెసిఫిక్గా ఏంటండి కారణం ఏంటి, ఏం ఎఫ్ఐఆర్ ఉంది, దేని తాలూకా అని మేము డీటెయిల్స్ ఇవ్వండి, ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే సుబ్బనాయుడు గారు తను ఒక సిఐ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరి ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని, ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని, ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు, ఆ వీడియో అందరూ చూశారు, ఏ విధంగా మీదకి వచ్చి నా కారు దగ్గర నేను ఉంచిన, నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్లో ఉంచి తను నన్ను అక్కడి నుంచి ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అలాంటి బిహేవియర్, అలాంటి నేచర్ని తను ప్రదర్శించి ఒక మహిళ అనే మినిమం కర్టసీ కూడా మర్చిపోయి అతను మీదికి వచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారు మీరు అందరూ కూడా చూశారు. మీరు ఇంకా ఇలానే గనక ఉంటే మీ మీద అసాల్ట్ కేసులు కడతాము ఇంకేదో అని చెప్పి థ్రెటనింగ్ మోడ్లోనే మీరందరూ చూశారు. అప్పటికి ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా మాక్సిమం బ్యాలెన్స్ సిఐ గారు ఏంటిది సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా సిఐ గారు ఏంటిది అని అంటానే ఉన్నాయి. ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఏ విధంగా కారులోకి ఆయన జొరబడే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా అనేటువంటి ఒక అరెస్ట్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అరెస్టును మనం చూడొచ్చు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.